హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటిది ఇది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి కోకోనట్ పుడ్డింగ్ అనమాట. చాలా బాగుంటుంది. జున్నులాగా ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి కోకోనట్ ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయనట్టయితే ఈ విధంగా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ పచ్చి కొబ్బరి ఇలా తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలాగా నేను పాలు వటికే తీస్తున్నాను కాబట్టి బ్రౌన్ పార్ట్తో సహా వేసేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్, అలాగే కండెన్స్డ్ మిల్క్. మీరు చిక్కదనం కావాలనుకుంటే ఇలా యూస్ చేసుకోండి కండెన్స్డ్ మిల్క్, లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు. మాకు దొరకలేదు అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి తిప్పేయకండి, ఎందుకంటే కొబ్బరి అనేది నలగదు. ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకో హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి. అప్పుడు మనకి కొబ్బరి అనేది ముక్కలుగా లేకుండా బాగా మెత్తగా వస్తుంది. ఇలా మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చేత్తో వీడియో తీయటం వల్ల పాలు స్ట్రెయిన్ చేసేది తీయలేదు. ఇలా ఒక కాటన్ క్లాత్లో ఈ కొబ్బరి గ్రైండ్ చేసిందంతా వేసేసి గట్టిగా పిండామంటే కోకోనట్ మిల్క్ అయితే వస్తుంది. ఇది మనం కర్రీస్లో అలాగా యూస్ చేసుకోవచ్చు. ఈ పొడి అనేది అది సపరేట్గా పక్కన పెట్టుకోవచ్చు. ఏ కర్రీస్లో అయినా వేసుకోవచ్చు. వెజ్ కర్రీస్లో అయినా నాన్ వెజ్ కర్రీస్లో అయినా. ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసేసుకోవాలి ఈ పాలల్లో. మీకు ఇష్టం ఉంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా చిక్కదనం బాగా కావాలనుకుంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం ఈ పాలల్లో కలిసే విధంగా కలిపేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే చక్కెర అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇదైనా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకొని పాలల్లో మొత్తం బాగా మిక్స్ అయ్యి మనకి స్వీట్కి తగ్గట్టు చూసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా పాలల్లో మొత్తం కలిసిపోయేదా వరకు కలుపుకోవాలి. ఇది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి బాగా కలుపుకొని మొత్తం పాలల్లో కలిసే విధంగా కలుపుకొని మనం స్వీట్ తగ్గట్టు చూసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. నాకైతే కోకోనట్ ఐస్ క్రీమ్ తింటున్నట్టు ఉంది. చాలా బాగుంది టేస్ట్. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది వేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ అనేది ఇలా మీరు వేసుకుంటుంటే గడ్డలు కడుతుంది అనుకున్నప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. మిక్స్ చేసి అప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఉండలు కట్టే పని ఉండదు. ఇట్లా ఒక టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఈ పాలలో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇదంతా బాగా కలిసిన తర్వాత సిమ్లో ఉంచేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గ్యాస్ మీద పెట్టుకొని ఈ పాలని కలుపుతూ మనం బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి.
ఎందుకంటే ఇవి పాలు అనేవి అడుగంటుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి కొంచెం మందమైన గిన్నెను తీసుకోండి. నేనైతే పల్చది పెట్టాను. తర్వాత మళ్ళీ చేంజ్ చేశాను అనమాట, అడుగంటుతుంది అని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగుంది. పెద్ద గిన్నె తీసుకొని కొంచెం అడుగు అంటకుండా ఉండేది తీసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటేస్తుంది. మనం కార్న్ఫ్లోర్ వేసాం కదా, ముద్దలాగా కట్టేస్తుంది అడుగున. అందుకని చెప్పేసి కలుపుకుంటూ జాగ్రత్తగా క్రీమ్ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ½ అన్ అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కోకోనట్ పుడ్డింగ్ అనేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 అవర్స్ 3 అవర్స్ పెడితే ఫ్రిడ్జ్లో మనకి ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సేమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ తింటున్నట్టు, జున్ను తింటున్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.